అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజండి, అమావాస్య. కార్తీక అమావాస్యలో ఇక లాస్ట్ రోజున కార్తీక దీపాలను మనం నీటిలో అరటి జోరుల్లో వదిలి స్వామివారికి చక్కగా నమస్కరించుకొని మనకి పోలి స్వర్గానికి వెళ్ళిన కథ అయితే ఒకటి ఉంటుంది కదండి, మన అందరికీ తెలిసిందే. ఆ కథనైతే దేవాలయాల్లో కానీ వీలైనంత వరకు, ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనూ చక్కగా చదువుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మార్నింగే నేనైతే ఇలా చక్కగా చేసుకున్నానండి. దీపాలను అరటిజోరులో వెలిగించి దీపారాధన తెల్లవారుజామున ఇలా అయితే చేసుకున్నానండి. అమావాస్య రోజున చక్కగా పూజను అయితే చేసుకుంటారండి. ఆ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథను చదువుకుంటారు. కొంతమంది పాడ్యమి రోజున కూడా ఆ పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా లాస్ట్ దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిని నీళ్ళల్లో వదిలి పోలీస్ వర్గానికి వెళ్ళిన కథను చక్కగా శివాలయాల్లోనండి, మా ఊళ్ళో అయితే శివాలయాల్లో ఆ బ్రాహ్మణుల చేత చక్కగా చెప్పించుకొని గుళ్ళో అందరూ కూర్చొని అక్షంతలు వేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేవారండి నా చిన్నప్పుడైతే. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళమే ఈ సిటీలో ఇంట్లోనే చక్కగా చేసుకుని మనం ఇంట్లోనే నిత్య పూజ చేసుకునేటప్పుడు ఈ కథ అనేది చదువుకోవడం వల్ల ఎవరైనా చదువుతుంటే విన్నా కూడా ఈ కార్తీక మాసం అంతా ఫలం మనం చక్కగా పొందినట్టేనండి. ఈ కార్తీక మాసానికి ఉన్న దీపం ప్రాముఖ్యత ఎంత ఉన్నదో ఈ కథ ప్రాముఖ్యత కూడా అంతే ఉందండి. ఒకసారి అయితే మన చిన్నప్పటి నుంచి విన్న కథని ఒకసారి అయితే మళ్ళీ చెప్పేసుకుందాము. వీడియో చూపిస్తూ కథ అయితే చదువుకుందామండి. ఒకసారి అయితే వినేసేయండి మరి. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి కుటుంబం ఉండేదండి. నలుగురు కోడళ్ళు, నలుగురు కొడుకులు ఉండేవారు. ఒక అత్తమామ. ఆ నలుగురు కోడల్లో ముగ్గురు కోడళ్ళంటే అత్తగారికి మక్కువండి. చిన్న కోడలు అనేసరికి కొంచెం చులకన భావన. అయితే ఇంట్లో ప్రతి పని కూడా చిన్న కోడల మీద పెట్టడం, చిన్న కోడల్ని పూజలకి పునస్కారాలకి దూరంగా పెట్టి, ఏదైనా సరే నది స్నానానికి వెళ్ళినా, పూజలు చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ ముగ్గురు కోడళ్ళని తీసుకొని అత్తగారు వెళ్ళేది. ఇంటి దగ్గర చాకరీ అంతా చిన్న కోడలు చేస్తూ ఉండేది. అయితే ఇక్కడ చాకలి కుటుంబం అని ఎందుకన్నామంటే, భక్తికి కులాలు మతాలు అనేవి ఏమీ లేవండి. అలాంటి ఒక చాకలి అంటే మనకందరికీ తెలిసిందే. వాళ్ళు చేసే వృత్తి ఏంటో, వాళ్ళు చిన్న చూపు చూడడం వాళ్ళని మనం ఎంతో ఇదిగా చూస్తాము. కానీ అలాంటి ఇంట్లో ఒక పుణ్య స్త్రీగా చక్కగా పోలి స్వర్గానికి వెళ్ళిందంటే ఎంత భక్తి ఉంటే చూడండి. మనం అనుకుంటూ ఉంటాము చిన్నవాళ్ళకి ఏమీ ఉండదని చెప్పేసి. చిన్న పెద్ద తేడా లేదండి, భక్తికి అనేది అందరూ సమానమే అని భగవంతుడు మన విష్ణుమూర్తి చక్కగా చూపించారు. ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళడం, పూజలు చేసుకోవడం. ఈ అమ్మాయిని మాత్రం ఇంట్లోనే పెట్టి తాళం వేసి మళ్ళీ బయటకు వస్తే ఎక్కడ పూజలు చేసుకుంటుందో పని మానేసి అని చెప్పేసి తాళం వేసేసి ఇంటికి తను లోపల పెట్టి వెళ్ళేవారండి. ఇది వెళ్ళగా ఒకసారి మనకి ఇంకా లాస్ట్కి కార్తీక మాసం అంతా అయిపోతుంది కదా. అమావాస్య గడియలు అయిపోతే మనకి మళ్ళీ పాడ్యమి వచ్చేస్తుంది. కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి తను కనీసం ఈ ఒక్కరోజైనా సరే స్వామివారికి పూజ చేసుకోవాలి అనే ఆ భక్తి భావన అండి, ఆమె తపనను ఎలా చూపించుకుందోనంటే, ఒక ఇంట్లోనే ఒక బాణలో, మనకి మట్టి బాణలు అవి ఉంటాయి కదండి వాళ్ళ ఇంట్లో, మనకి బట్టలు అవి ఉడకబెట్టేవి. అలాగా ఆ మట్టి బాణలో నీళ్లు ఉంటే ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు పోసుకొని అదే నదీ స్నానం అని చెప్పి స్వామివారికి నమస్కరించుకుని, బాణ పగిలిన ముక్కల్లో ఒక పెంకు తీసుకొని ఆ పెంకులో తన నూలు వస్త్రాన్ని, పౌటు కొంగుని తీసుకుని, మనకి వెన్న చిలికేవారు కదండి అప్పట్లో, ఆ వెన్న చిలికిన కవ్వానికి ఉన్న వెన్నను తీసుకుని ఆ నూలు పోగుకు రాసి ఆవిడ ఆ పెంకులో, ఆ మట్టి పెంకులో స్వామివారికి దీపం సమర్పించి, స్వామి ఇదే నా పూజ, నేను ఇక్కడే ఉన్నావని భావించి నేను ఇలా నదీ స్నానం ఆచరించి నీకు ఈ దీపంతో నేను కార్తీక మాస దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఆమె ఎంతో భక్తితో స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ నెలంతా కూడా మనస్సులో లాస్ట్ రోజుని ఆ ఒక్క దీపంతో ఆవిడ తరించిపోయిందండి. స్వామి ఊరికనే చూస్తూ ఉంటారండి. ఎంతమంది మనం ఎలా చేస్తున్నామో పూజ అనేది మన వరకే తెలుస్తుంది అనుకుంటారండి. కానీ మన అసలైన పూజను, మన మనస్సును స్వామివారి ఎప్పుడు ఒక కంట చూస్తూనే ఉంటారండి. ఆమె పూజను, ఆమె భక్తిని చూసి స్వామి వెంటనే
విమానాన్ని పంపించి స్వామివారు ఇక ఆ పోలిని స్వర్గానికి తీసుకురమ్మని చెప్పి పంపించారండి. ఇక ఆ పోలి ఆ స్వర్గానికి వెళ్తూ ఉండగా ఇక నదీ స్నానానికి వెళ్ళిన అత్తగారులు, తోటికోడళ్ళు వీళ్ళందరూ కూడా చూసి, అయ్యో! ఏంటి ఇక పూజ గాని ఏమి చెయ్యని పోలి స్వర్గానికి వెళ్ళడం ఏంటి? ఈ నెలంతా పూజ చేసి మేము నదీ స్నానాన్ని ఆచరించిన మాకు ఇక్కడికి ఇలా ఉండడం ఏంటి అని చెప్పిస్తూ ఉండగా పోలి స్వర్గానికి వెళ్తూ ఉంటే ఆ కాళ్ళని పట్టుకొని ఆమె కాళ్ళని పట్టుకొని వెళ్తూ ఉన్నారండి స్వర్గానికి. అలాగైనా వెళ్దాం కదా అని చెప్పి, కానీ అక్కడ ఉన్న ప్రమద గణాలు మాత్రము వాళ్ళని నీళ్ళల్లోకి తోసేశారండి. అయితే వాళ్ళు ఒడ్డును చేరుకున్న తర్వాత ఆలోచిస్తే ఎందుకు మనం వెళ్ళలేకపోయాం ఏంటి అని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పోలి చేసిన పూజను చూసారండి. ఆ మట్టి బాన పగలడం, నా నీళ్లు పోసుకొని ఇక ఆ ఒత్తిని వెలిగించడం, ఏంటి ఎంత భక్తి ఉన్న తనను మనం ఇంట్లో బంధించి ఇలా మనం ఒక్కలమే పూజ చేసుకోవడం వల్ల ఇక ఈ పరిణామం వచ్చింది మనకి. ఇలా ఎప్పుడు చేయకూడదు స్వామి క్షమించు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పోలిని తలుచుకొని నమస్కరించుకొని క్షమించమని ఇక స్వామివారి పూజనైతే ఇక నుంచి మనం చక్కగా చేసుకోవాలి, అందరము సమానమే అని చెప్పి తెలుసుకుని ఇక ఆ స్వామివారికి ఎప్పుడు కూడా ఈ నిత్య పూజ అనేది చక్కగా చేసుకుంటూ అందరూ కూడా తలో పని చేసుకుంటూ ఆ కుటుంబం అంతా పోలి స్వర్గానికి వెళ్ళి తర్వాత ఆ కుటుంబాన్ని అంతా కూడా స్వర్గానికి వెళ్ళే దారిని చూపించిందని అయితే ఈ పోలి స్వర్గంకి వెళ్ళే కథ నుంచి మనం హర మహాదేవ శంభో శంకర అంటూ ఇక స్వామివారి నామావళండి శతనామావళి ఉంటుంది కదా, ఇక అదైతే అభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ నమ, ఓం మహేశ్వరాయ నమ, ఓం సంభవే నమ, ఓం పినాకినే నమ, ఓం శశిరేఖాయ నమ, ఓం వామదేవాయ నమ, ఓం విరూపాక్షాయ నమ, ఓం కపిర్తినే నమ, ఓం నీలలోహితాయ నమ, ఓం శంకరాయ నమ, ఓం శూలపాణినే నమ, ఓం కాంగే నమ, ఓం విష్ణువల్లభాయ నమ, ఓం విశ్వవిష్టాయ నమ, ఓం అంబికానాథాయ నమ, ఓం శ్రీకంఠాయ నమ, ఓం భక్తవత్సలాయ నమ, ఓం భవాయ నమ, ఓం సర్వాయ నమ, ఓం త్రిలోకేశాయ నమ, ఓం శ్రుతికంఠాయ నమ అంటూ స్వామివారి శతనామావళి చదువుకుంటూ ఇక 108 నామాలు ఉంటాయి కదండి. ఆ 108 నామాలని చదువుకుని ఇక స్వామివారికి జలంతో చక్కగా అభిషేకం చేసుకుని ఒక మారేడు దళాన్ని సమర్పించానండి. తర్వాత స్వామివారికి ధూపం దీపం చక్కగా నైవేద్యం సమర్పించి హారతినిచ్చి స్వామివారికి ఒకే ఒక్క నమస్కారం అండి. స్వామి, ఇదంతా కూడా నీ చేతితో నువ్వు చేయించుకున్నదే, నేనంటూ చేసింది ఏదీ లేదు అని ఒకే ఒక్క కోరికండి. ఇక ఆ స్వామిని మనం ఎవ్వరమైనా సరే కోరుకునేది ఈ మానవ జన్మ ఇలా చేతులతో నిన్ను సేవ చేసుకోవడానికి, నోటుతో నీ నామస్మరణ పలకడానికి ఇచ్చిన నీకు ఈ జన్మని సార్థకత చేసుకునేలా మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఒకే ఒక్క కోరికను మాత్రం కోరుకోవాలండి. మిగతాదంతా కూడా స్వామి చూసుకుంటారు. ఏది జరిగినా కూడా స్వామి మనకి క్షేమైనా సరే శివుని ఆజ్ఞ లేకుండా పుట్టదు అని అంటారు. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా మంచి చెడులు అనేవి జరుగుతూనే ఉంటాయండి. మంచి వెనకాతల చెడు, చెడు వెనకాతల మంచి ఎప్పుడు పార్ట్ బై పార్ట్ వస్తూనే ఉంటాయండి. ఎప్పుడు మంచిగా సాఫీగా వెళ్ళిపోదండి ఎవరి జీవితం కూడాను. ఇక అలా వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలా దృఢంగా ఉండాలి, అసలు కష్టం వచ్చింది అది దేనివల్ల వచ్చింది, దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఒక మానవ జీవితానికి స్వామివారు ఒక బుద్ధినంటూ ఇచ్చారండి. ఆ బుద్ధిని ఉపయోగించి మనం ఆ స్వామివారు చెప్పిన భగవద్గీతలో ఆ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని దానికి జోడించుకొని, అవును ఇంతవరకు అయితే మనం చెయ్యొచ్చు, ఇది ఈ పని చేస్తే ఇది ఇలా అవుతుంది అని చెప్పి మనం చేసే ప్రతి పనికి కూడా ఆ భగవద్గీతను చక్కగా మనం పాటించుకుంటూ చేసుకుంటే గనక చెడు కూడా మనకి రివర్స్లో మంచిగానే మారిపోతుందండి. అలాగే మంచిగా ఉన్నప్పుడు మన కళ్ళు అయితే నెత్తి మీద ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచిగా ఉన్నప్పుడు కూడా మనం అహాన్ని కానీ మనం ఎప్పుడూ కూడా తగ్గి ఉండడం, పక్కవారికి ఎప్పుడూ కూడా సమానంగా భావాన్ని మనం చూపించడం ఎప్పుడూ జరగాలండి. అలా ఉంటేనే మన మానవ జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఇక అలాగా స్వామివారు చెప్పిన భగవద్గీతను మన నిత్య జీవితంలో అనుసంధానం చేసుకుంటూ ఇక జీవితాన్ని అయితే సార్థకత చేసుకుందాము. ఇక ఈ మార్గశిర మాసం వస్తుందండి. రేపు సోమవారం నుంచి మార్గశిర మాసం వస్తుంది. స్వామివారి పక్కనే అమ్మవారు, అమ్మవారి పక్కనే స్వామివారు ఎప్పుడూ ఉంటారండి. ఇక వాళ్ళిద్దరిని చక్కగా పూజ చేసుకునే అవకాశం ఈ మార్గశిర మాసం అండి. ఇక తర్వాత
ధనుర్మాసం అని మనకి సంక్రాంతి పండుగలని ఒకటే కోలాహలం కదండి. ఇక ప్రతిరోజు పండగలేనండి మనకి. స్వామివారి సేవ చేసుకుంటూ మన ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఇక ఈ జీవితాన్ని అనేది సాఫీగా గడిపేద్దాము. ఇక ఇదండి మన కార్తీక మాసంలో పోలీసు వర్గానికి వెళ్ళిన కథ కానీ, ఇక నేను చెప్పిన విధానం నచ్చిందా అండి మీకు? ఇక నేనైతే నా చిన్నప్పటి నుంచి వింటున్న కదండి. బ్రాహ్మణుల కూడా ఈ కథనే విన్నాను. చాలా వరకు కూడా పుస్తకాల్లో కూడా ఇలాగే ఉంటుందండి. ఇక ఈ కథనైతే మీతో ఈ రోజైతే ఇలా పంచుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని గడిపి చక్కగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏవో నాకు తెలిసిన ఒక 4 చిన్న మాటలైతే చెప్పానండి. ఇక అందులో ఏమైనా తప్పొప్పులున్నా కూడా కథ కూడా మీకు నచ్చితే గనక లైక్ చేయండి. తప్పొప్పులుంటే మాత్రం క్షమించండి. ఇక నాకు తెలిసినంత వరకు నేను పాటించేదే మీకు చెప్తున్నానండి. నేను ఏదైతే చేస్తానో, నేను ఏదైతే స్వామివారి దగ్గర నేను ఎలా అయితే మొక్కుకుంటానో అవే మీకు చెప్తున్నాను. ఇందులో ఏమైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. ఇక మార్గశిర మాసం అంతా కూడా చక్కగా పూజలు చేసుకుంటూ స్వామివారి సేవలో అందరం కూడా తరించిపోదాము. మన బాధ్యతలు మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంట్లో పూజా పునస్కారాలు పట్టుకొని ఇంట్లో ఏదైనా మన బాధ్యతలు అనేవి వదిలిపెట్టి కనుక చేయడం అంత మంచిది కాదండి. అది కూడా ఒక పూజే కాబట్టి అవి చేసుకుంటూ వీలైనప్పుడు మాత్రమే చక్కగా దీపారాధన చేసుకోండి. మనసులో మాత్రం స్వామివారిని తలుచుకుంటూ చక్కగా ఈ స్వామివారి పూజ అనేది చేసుకుందాం. మానస పూజ అంటే మనసులోనే చక్కగా స్వామివారిని నిత్యం తలుచుకుంటూ పూజ అయితే చేసుకుందాము. బాధ్యతలు కూడా అంతకన్నా ఇంపార్టెంట్ అండి. పనిలోనే దేవుడు ఉంటాడు కాబట్టి. ఉంటానండి మరి.